ప్రైమ్ లొకేషన్లో మీ ప్లాట్ ఉందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ రియలీ డూయింగ్ గుడ్, కానీ దెర్ ఈస్ అ రిస్క్ ఇన్ దిస్. ప్లాట్స్ కాకా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ప్లాట్స్ కాకా. ఈరోజు మీ అందరికీ వెస్ట్ హైదరాబాద్లో ఒక మంచి అప్కమింగ్ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? బిగ్ బాస్ తెలుగు షో మనందరికీ తెలుసు. అయితే బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే విన్నర్ సింగర్ రేవంత్ గారు గెలుచుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోకి మనం వెళ్ళబోయే ప్లేస్కి రిలేషన్ ఏంటి అనుకుంటున్నారా? బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ గారికి సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు 30 lakhs వర్త్ ఫామ్ ప్లాట్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ప్లాట్ దగ్గరికే ఇప్పుడు మనం అందరం వెళ్ళబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. బేసికల్గా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని చెప్పొచ్చు. ఎస్పెషలీ వెస్ట్ హైదరాబాద్ అనే కాదు, అన్ని ఏరియాస్ కూడా మనకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో డెవలప్ అవుతూ ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్ ఎందుకు అంత ప్రామినెంట్గా మనం వింటున్నాము ఈజ్ బికాజ్ సిటీ రేడియల్గా ఎక్స్పాండ్ అవుతూ పొటెన్షియల్గా గ్రో అవుతూ ఉంది. సో ఇక్కడ అల్లు స్టూడియోస్ ఉంది. సో వాళ్ళు కొన్నప్పుడు ల్యాండ్ ప్రైస్ వాజ్ వెరీ లెస్, నౌ ఇట్స్ వెరీ ప్రైమ్ ప్రాపర్టీ అయిపోయింది. సో ఇది రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్. సో స్కూల్ కూడా చాలా నియర్ బై ఉంది. సో ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ స్కూల్ అయితే చాలా నియర్ బై యాక్సెస్ అన్నమాట. దిస్ ఇస్ సిబిఐటి అండి, మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి. సో ఇదిగోండి, ఇదే 5 యూనివర్సిటీ. సో చూసారుగా, సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ ఇక్కడ లొకేట్ అయ్యింది. కనెక్టివిటీ వైజ్ ఇది ఒక అనదర్ న్యూ గోల్డెన్ ట్రయాంగిల్ అండి. వికారాబాద్, మొమీన్పేట్, మెహతబ్ ఖాన్ గూడ దగ్గర చూసుకున్నట్లయితే మనకు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అండ్ మనం ఈ మొమీన్పేట్కి ఎస్పెషలీ రీచ్ అవ్వాలి అంటే ముంబై హైవే నుంచి సంగారెడ్డి మీదుగా మనం రీచ్ అవ్వచ్చు, సదాశివపేట్ మీద నుంచి రీచ్ అవ్వచ్చు, శంకర్పల్లి మీదుగా అయినా రీచ్ అవ్వచ్చు. సో వెస్ట్ హైదరాబాద్లో మనకు కనెక్టివిటీ అంటే అవుటర్ రింగ్ రోడ్కి ఇమీడియట్గా కనెక్టివిటీ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా మనకు వెస్ట్లోనే లొకేట్ అయి ఉంటాయి. కాబట్టి మనము శంకర్పల్లి ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ ఉంది, అంటే పర్ స్క్వైర్ యార్డ్ మనకు ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో లేదు. మోకిలా తీసుకున్నా అలాగే ఉంది, కొండకల్లు తీసుకున్నా అలాగే ఉంది. సో అందుకనే మనం ఇంకా పెరిఫెరీస్కి ముందుకు వస్తూ మనం మొమిన్పేట్ అనే ప్లేస్ని చూస్ చేసుకున్నాం. సో ఫైనల్గా మనం వెస్ట్ హైదరాబాద్లో ఎనకతల వద్ద శంకర్పల్లి టు మోమిన్పేట్ వెళ్ళే సింగిల్ రూట్ ఇది. ఇక్కడ నుండి మోమిన్పేట్ ఏరియా 5 kilometers డిస్టెన్స్లో ఉంది. ఈ హైవే నుండి షార్ట్ డిస్టెన్స్లో సింగర్ రేవంత్ గారు గెలుచుకున్న ఫామ్ ప్లాట్, ఆ ఫామ్ ప్లాట్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ రేవంత్ గారు గెలుచుకున్న 605 స్క్వేర్ యార్డ్ ప్లేస్ ఉన్న సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సువర్ణ సాకేత్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఉన్నాం.
సో ఇప్పుడు సువర్ణ సాకెట్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్లిసిరి గారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ రేవంత్ గారికి మన సువర్ణ సాకెట్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఫార్మ్ ప్లాట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎస్. సో ఈ లొకేషన్ ఏంటి, డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలని మా వ్యూవర్స్ చాలా క్యూరియస్గా ఉన్నారనమాట. యా, సో ఆ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మీరు మీ మాటల్లో చెప్పాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. యాక్చువల్లీ మీరందరూ చూసే ఉంటారు, బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు టైటిల్ విన్నర్ రేవంత్ గారికి మనము మన సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున సువర్ణ సాకేత్ ఒక మెగా ఫార్మ్ ల్యాండ్ వెంచర్లో మనం ఒక 605 స్క్వేర్ యార్డ్స్ 30 lakhs వర్త్ ఆఫ్ ప్లాట్ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ అన్ని మీడియా ప్లాట్ఫామ్స్లో చూసే ఉంటారు. సో ఎందుకు మనము ఇక్కడ ప్లాట్ చూస్ చేసుకున్నామని మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో లొకేట్ అయి ఉంటుంది. సో ద రీజన్ వై ఇక్కడ ఎందుకు అంటే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా అండ్ రిటర్న్స్ వైజ్ కూడా మీరు లెస్ దాన్ 5 yearsలో ఆర్ 5 to 10 years వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఒక 5 years టైం స్పాన్లోనే మీరు అఫోర్డబుల్ ప్రైస్తో ఇక్కడ రీచబుల్గా ఉండే డెస్టినేషన్ కాబట్టి మనం బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి ఇక్కడ ఎక్స్పెషల్లీ మనం ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ మేజర్లీ బికాజ్ ఆఫ్ ద కనెక్టివిటీ వైజ్ తీసుకున్నా సరే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వైజ్ తీసుకున్నా సరే ఇది గుడ్ ప్లేస్ అవ్వడం వల్ల మనం ఇక్కడ ప్లాట్ ఇవ్వడం జరిగింది. సో మ్యామ్, సువర్ణ సాకెట్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ వారు అంటే వై ఓన్లీ బిగ్ బాస్ ప్లాట్ఫామ్నే ఎందుకు స్పాన్సర్గా చూస్ చేసుకున్నారు? అలా ఏం కాదండి, మేము వైడ్ రేంజ్ ఆఫ్ ప్లేసెస్లో మేము మా బ్రాండ్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాము. బ్రాండ్ విజిబిలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో బిగ్ బాస్ అనేది తెలుగు ప్రేక్షకులకి 2 రాష్ట్రాల్లో కూడా చాలా దగ్గరగా వాళ్ళ ఇళ్లలో కూర్చొని చూసే ఒక ప్రోగ్రామ్. అంటే లాంగ్ అవర్స్ వాళ్ళని మనం లాక్ చేయగలుగుతాం కాబట్టి అక్కడ మనం మన బ్రాండ్ని కనుక ప్రజెంట్ చేయగలిగితే మోర్ రీచ్ ఉంటుంది అనే కాన్సెప్ట్తో మనం బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నాం. ఈ సీజనే కాదు, లాస్ట్ సీజన్లో కూడా మనం స్పాన్సర్గా వ్యవహరించాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్, వేరియస్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎప్పుడు మన సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రకరకాల యాక్టివిటీస్ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. బోత్ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అండ్ బ్రాండింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి బిగ్ బాస్ ఈజ్ మెయిన్లీ టు గెట్ మోర్ రీచ్ ఇన్ టు ద తెలుగు ఆడియన్స్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ యాజ్ వెల్. మ్యామ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హైదరాబాద్ని పర్ల్ సిటీగా చెప్తాం. Yes. అండ్ ఇన్వెస్టర్స్కి కూడా ది బెస్ట్ ప్లేస్ అని హైదరాబాద్ని చెప్తారు. Yes. సో వెస్ట్ హైదరాబాద్లో మోమిన్పేట్లో ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే ఇన్వెస్టర్స్కి ఎలా ఉపయోగపడుతుంది, దాని గురించి ఏం చెప్తారు? బేసికల్గా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఎస్పెషలీ వెస్ట్ హైదరాబాద్ అనే కాదు, అన్ని ఏరియాస్ కూడా మనకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో డెవలప్ అవుతూ ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్ ఎందుకు అంత ప్రామినెంట్గా మనం వింటున్నాము ఈజ్ బికాజ్ సిటీ రేడియల్గా ఎక్స్పాండ్ అవుతూ పొటెన్షియల్గా గ్రో అవుతూ ఉంది. సో వెస్ట్ హైదరాబాద్లో మనకు కనెక్టివిటీ అంటే ఔటర్ రింగ్ రోడ్కి ఇమీడియట్గా కనెక్టివిటీ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా మనకు వెస్ట్లోనే లొకేట్ అయి ఉంటాయి. కాబట్టి మనము శంకర్పల్లి ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ ఉంది, అంటే పర్ స్క్వేర్ యార్డ్ మనకు ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో లేదు. మోకిలా తీసుకున్నా అలాగే ఉంది, కొండకల్లు తీసుకున్నా అలాగే ఉంది. సో అందుకనే మనం ఇంకా పెరిఫెరీస్కి ముందుకు వస్తూ మనం మొమిన్పేట్ అనే ప్లేస్ని చూస్ చేసుకున్నాం. మనం ఈ ప్రాజెక్ట్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఇది ఎలా హెల్ప్ అవుతుంది అని. సో ఇన్వెస్ట్మెంట్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్లో మనం ఎంటర్ అయినప్పుడు మనం పెట్టిన అమౌంట్ని మనం తొందరగా అట్లీస్ట్ ఒక 5 yearsలో అయినా సరే 1x నుంచి 2x ఆర్ 3x ప్రాఫిట్లోకి చూడగలుగుతాం అనమాట. అంటే దిస్ ఇస్ అ విజనరీ ప్రాజెక్ట్ ఫర్ నెక్స్ట్ 5 yearsగా చూడాలి. అందుకనే మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని చూస్ చేసుకున్నాము. వేరాజ్ అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో అంటే 5,000 rupees పర్ స్క్వేర్ యార్డ్లో మీకు ఒక ఫార్మ్ ప్లాటింగ్ వెంచర్ అది కూడా వెస్ట్ హైదరాబాద్లో వస్తుంది అంటే ఈజ్ దట్ బిగ్ ఆపర్చునిటీగా మీరు కన్సిడర్ చేసి ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రాజెక్ట్లో అంటే ఎలాంటి ప్లాంటేషన్ ఇస్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, అంటే ఇక్కడ ప్లాట్ కొనే వారికి అంటే ఏ లొకేషన్స్ అంటే లైక్ ఏ ప్రైమ్ థింగ్స్ని చూసి ఇక్కడ వాళ్ళు ప్లాట్ తీసుకోవడానికి ఉంటుంది మ్యామ్ ఫ్యూచర్లో? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను చెప్పినట్టు ముందు ఇది కనెక్టివిటీ వైజ్ ఇది ఒక అనదర్ న్యూ గోల్డెన్ ట్రయాంగిల్ అండి. వికారాబాద్, మొమిన్పేట్, మెహతబ్ ఖాన్ గూడ దగ్గర చూసుకున్నట్లయితే మనకు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అండ్ మనం ఈ మొమిన్పేట్కి ఎస్పెషలీ రీచ్ అవ్వాలి అంటే
ముంబై హైవే నుంచి సంగారెడ్డి మీదుగా మనం రీచ్ అవ్వచ్చు, సదాశివపేట్ మీద నుంచి రీచ్ అవ్వచ్చు, శంకర్పల్లి మీదుగా అయినా రీచ్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ అంటే ఏ డైరెక్షన్లో నుంచి అయినా ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకు యాక్సెస్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే శంకర్పల్లి టు మొమిన్పేట్ మనకు 100 feet రోడ్ ప్రపోజ్డ్ ఉంది కాబట్టి నెక్స్ట్ డౌన్ ద లైన్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ అయినప్పుడు 100 feet రోడ్ శాంక్షన్ అయితే కూడా ఇప్పుడు కరెంట్ ఉన్న రోడ్ అయితే నారో రోడే ఉంది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో 100 feet రోడ్ అనేది వన్ ఆఫ్ ద యాడెడ్ అడ్వాంటేజెస్. అండ్ కమింగ్ టు ఇండస్ట్రియల్ థింగ్స్కి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం శంకర్పల్లి నుంచి వస్తున్నప్పుడు వెన్ వీఆర్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ మనం 1 hour డ్రైవ్లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్ ఎంత ఫాస్ట్గా అయితే గ్రో చేస్తున్నారో సర్వీస్ రోడ్ని కూడా అంతే వైడ్గా గవర్నమెంట్ హ్యాస్ బీన్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్. కాబట్టి మనము కొండకల్లు, మోకిల ఇవన్నీ దాటుకుంటూ లగ్జరీ అంటే హ్యాపీగా 1 hour డ్రైవ్లో సైట్కి రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ సైట్కి రీచ్ అయ్యే రూట్ యాక్సిస్ తీసుకున్నట్లయితే కూడా మనకి ఎక్కడ కూడా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా వెంచర్కి రీచ్ అవ్వచ్చు. అండ్ మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి 2.2 kilometers ఉన్నాము. అండ్ అప్రోచ్ రోడ్ కూడా మనం 40 feet రోడ్ వర్క్ అనేది ఫాస్ట్గా నడుస్తోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే వచ్చే దారిలో మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇక్ఫా యూనివర్సిటీ కానీ, సిబిఐటి కానీ, అండ్ వస్తున్నప్పుడు విల్లాస్ కానీ యూ కెన్ సీ ఏ ప్రాపర్ రెసిడెన్షియల్ గ్రోత్ చూస్తూ వస్తారు మీరు ఇక్కడికి. అంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, దూరం వెళ్ళిపోతున్నాను, సమ్వన్ ఈస్ టేకింగ్ మీ సమ్వేర్ ఫార్ అని కాకుండా యూ కెన్ సీ దట్ పొటెన్షియల్ రెసిడెన్షియల్ గ్రోత్ 360 degreesలో మీరు కవర్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్కి రీచ్ అవుతారు. కాబట్టి ఎఫోర్డబిలిటీ వైజ్ తీసుకొని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఏ ప్లాట్లో అయినా సరే ముందు మీరు ప్లాట్ని చూసుకోండి, ఎంత రేట్లో దొరుకుతుంది, ఏ రూట్లో ఉంది, ఎంత కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్లాట్ అనేది ఇంపార్టెంట్. అండ్ మొక్కల వల్ల మీకు ఎక్స్ట్రా ఆదాయాలు ఏం రావు, అది ఒక అంబియన్స్ క్రియేట్ చేయడానికి మేము ఇస్తాం. సో వీ గివ్ 10 variants ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తాము. సో అండ్ మెయింటెనెన్స్ కూడా కంపెనీ 3 years వరకు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఐ సజెస్ట్ యూ ఏంటంటే ప్లాంటేషన్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైమ్ లొకేషన్లో మీ ప్లాట్ ఉందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఓకే, ఈ ప్రాజెక్ట్లో వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ పెడతారని చెప్పేసి విన్నాం, దాని గురించి మీరు ఏం చెప్తారు? సి బేసికలీ ఇట్స్ 400 acres మెగా ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో మనం వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ కంటే కూడా ఎకో ఫార్మింగ్ కాన్సెప్ట్ అనేది మనం తీసుకురాబోతున్నాము. సో 400 acresలో కనుక అయితే మనం ఒక 5 acresలో వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ గ్రేట్ అంబియన్స్ ఆఫ్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ ప్లాన్ చేయబోతున్నాము. సో వీకెండ్ హోమ్స్ అనేవి ఇండివిజువల్ ప్లాట్ ఓనర్స్ వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు బికాజ్ ఇట్ కమ్స్ అండర్ డిటిసిపి లిమిట్స్ అండ్ ఫ్రీ జోన్ కాబట్టి రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ మనకి ఏమీ లేదు. సో 100% మనం హ్యాపీగా మీకు ఎలా కావాలంటే అలా యూ కెన్ బిల్డ్ ఏ ట్రక్ హౌస్, యూ కెన్ బిల్డ్ ఏ మూవబుల్ హౌసెస్, ఏవైనా సరే ప్లాట్ ఓనర్స్ ఇండివిజువల్గా వాళ్ళు దే కెన్ హ్యావ్ దట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్, ఇన్ని డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అండ్ చాలా మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ బయర్స్ అంటే ఇల్లు కట్టుకొని ఉండడానికి అంటే అప్రూవల్స్, ఎందుకంటే ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్స్కి చాలా ఇబ్బంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఓకే, సో దాని గురించి ఏం చెప్తారు? సి ఫార్మ్ ల్యాండ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు గత 3 years నుంచి చూసుకుంటే ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ రియలీ డూయింగ్ గుడ్. కానీ దెర్ ఈస్ అ రిస్క్ ఇన్ దిస్. ఎలా రిస్క్ అంటే ముందు ఫార్మ్ ల్యాండ్ మనం ఒక ఫార్మ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ముందు అవి ఏ లిమిట్స్లోకి వస్తాయో తెలుసుకోవాలి. అది హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వస్తాయా, డిటిసిపి లిమిట్స్లోకి వస్తాయా. ఇవి కాకుండా మనకు నెక్స్ట్ మళ్ళీ కన్జర్వేషన్, బయో కన్జర్వేషన్ ఇలా డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి అండ్ దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. మనకు సేఫెస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈజ్ అండర్ డిటిసిపి లిమిట్స్, ఒక ఫార్మ్ ల్యాండ్ కనుక డిటిసిపి లిమిట్స్లో కనుక ఉండి ఫ్రీ జోన్లో ఉంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. మరి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే ఏంటి అంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఆల్రెడీ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా అక్కడ ఎలాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రాబోతున్నాయి, ఏమైనా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ రాబోతున్నాయా, ఇవన్నీ కూడా జోన్స్ ఉంటాయి. సో అందులో కూడా మనం హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండే వాటిలో కూడా రెసిడెన్షియల్ R1, R2, R3 జోన్స్లో ఉండే ఫార్మ్ ల్యాండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో సేఫ్గా ఫార్మ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే గో విత్ హెచ్ఎండిఏ లిమిట్స్ అండ్ డిటిసిపి లిమిట్స్లో ఉండే ఫార్మ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఫార్మ్ ల్యాండ్స్లో మీకు ఈల్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా దొరుకుతాయి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే యూ కెన్ గెట్ మోర్ ఈల్డ్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఎండ్ ప్రోడక్ట్ కాదు, ఫార్మ్ ల్యాండ్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ప్రోడక్ట్. ఇట్ విల్ హెల్ప్ యూ టు మల్టిప్లై యువర్ అమౌంట్ ఫ్రమ్ 1x to 3x. సువర్ణ సాకేత్ ప్రాజెక్ట్కి నియర్ బై ప్రాజెక్ట్స్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి?
యాక్చువల్గా చెప్పాలంటే మొమిన్పేట్ ఈజ్ న్యూ హాట్స్పాట్ డెస్టినేషన్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఎందుకంటే మన సైట్ కూడా తీసుకున్నట్లయితే మన సైట్ నుంచి మొమిన్పేట్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు వినే ఉంటారు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇది ఒక ఆటోమొబైల్స్కి సంబంధించిన ఇండస్ట్రీ అన్నమాట. ఇది మనకు ఒక 5 సెగ్మెంట్స్లో డెవలప్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఎస్పెషలీ 2000 ఎకరాల ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి లివింగ్ ఏరియా ఇంకా పెరిగే స్కోప్ ఉంది. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి మన ప్రాజెక్ట్కి వెనకతలాకి నియర్ బై ఉండడం అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద ప్రైస్ హైక్ ఇన్ ద నెక్స్ట్ 5 years. రేవంత్ గారికి ఇచ్చిన ఫామ్ ప్లాట్ వాల్యూ ఎంత, అంటే ఎంత ప్రైస్ ఎంత అండ్ ఎంత ఇచ్చారు మ్యామ్? యాక్చువల్గా మనకు ఈ వెంచర్లో వచ్చేసరికి స్టార్టింగ్ 363 స్క్వేర్ యార్డ్స్ అండ్ 605 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. అంటే 3 గుంటాస్ అండ్ 5 గుంటాస్. మనం బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి ఇచ్చిన ప్లాట్ వచ్చేసరికి 605 స్క్వేర్ యార్డ్స్ వర్త్ ఆఫ్ 30 lakhs అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఫేసింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి. నార్త్ ఈస్ట్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో తనకి మనం 605 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. ఇది మొత్తం 400 acres ఆఫ్ మెగా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అండి. సో ఫేజెస్ వైజ్ డెవలప్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. టోటల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అవ్వడానికి మాత్రం 3 years ప్లస్ పడుతుంది. ఇట్స్ ఎ స్లోలీ ఒక్కొక్క ప్రాసెస్. అండ్ ఇప్పుడు కూడా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దిస్ ఇస్ లైక్ 6th monthలోనే ఉన్నాం కాబట్టి స్లోగా వర్క్ అంతా ప్రోగ్రెస్ అవుతూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ అవుతూ వెళ్ళడానికి మనకు 3+ years అయితే పడుతుంది. మ్యామ్, వెస్ట్ హైదరాబాద్లో శంకర్పల్లి టు మోమిన్పేట్ రూట్లో మార్కెట్ ప్రైజెస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? శంకర్పల్లి తీసుకున్నట్లయితే మీకు మనకు అక్కడ హెచ్ఎండిఏ ప్రైస్ రేంజ్ తీసుకుంటే 75,000 to 1 lakh బిట్వీన్ రేంజ్లో దొరుకుతూ ఉంటుంది. అండ్ శంకర్పల్లి నుంచి ఇంకా మనం స్ట్రెచ్ ముందుకు వచ్చే కొద్దే దేవరంపల్లి, చీమల్దారి, వెనకతల వీ హ్యావ్ కపుల్ ఆఫ్ అదర్ విలేజెస్ అంతా ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే అంటే శంకర్పల్లిని ఎక్స్క్లూడ్ చేస్తే అయితే మనకు ఒక డిటీసీపీ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం వీ షుడ్ హ్యావ్ ఏ బడ్జెట్ రేంజ్ ఆఫ్ 8,000 నుంచి 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మనకు అవైలబిలిటీలో దొరుకుతున్నాయి. సో మ్యామ్, మన సువర్ణ సాకెట్ ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ నుండి ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ నియర్ బై కనెక్టివిటీ రూట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ మనకు సింగిల్ స్ట్రెచ్లో మనం రీచ్ అయిపోవచ్చు ఈ ప్రాజెక్ట్కి. ఇఫ్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకున్నట్లయితే సో మనకు 52 kilometers ఫ్రమ్ ద సర్వీస్ రోడ్ నుంచి కూడా మనం వచ్చేయచ్చు, సింగిల్ రోడ్లో వచ్చేయచ్చు. సో 52 kilometers ఉంటుంది. అండ్ ఇంకోటి అదర్ కనెక్టివిటీ రూట్స్ వచ్చేసరికి మనము సదాశివపేట్, ముంబై హైవే సదాశివపేట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, సంగారెడ్డి కంది మీద నుంచి రీచ్ అవ్వచ్చు, వికారాబాద్ దగ్గర నుంచి కూడా రీచ్ అవ్వచ్చు. దెర్ ఈజ్ అన్ అనదర్ న్యూ గోల్డెన్ ట్రయాంగిల్ యాజ్ మెన్షన్ ఏంటంటే వికారాబాద్, మొమిన్పేట్, మెహతబ్ ఖాన్ కూడా. సో కనెక్టివిటీ వైజ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్రాపర్ కనెక్టివిటీ మనం ఎస్పెషలీ ఈ సైట్కి రీచ్ అవ్వడానికి. మ్యామ్, సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఈ సువర్ణ సాకెత్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కాకుండా ఇంకేదైనా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నారా? చేస్తే ఏ ఏరియాస్లో చేస్తున్నారు? బేసికలీ సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 decades నుంచి రియల్ ఎస్టేట్లో ఉంది. అండ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. మేము ఆల్ ద హైవేస్లో మనం ఉన్నాం, ఆల్ ద డైరెక్షన్స్లో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ అప్కమింగ్ కూడా మనం లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్తో రాబోతున్నాము. అండ్ కరెంట్గా మనకైతే 5 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ లైవ్గా రన్ అవుతున్నాయి. పటాన్ చెరువు దగ్గర వీఆర్ హ్యావింగ్ ఏ ఫార్మ్ ప్లాటింగ్ రన్ అవుతుంది. వీ హ్యావ్ ఏ డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, వీ హ్యావ్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ బోత్ అన్ని రకాలైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ సువర్ణ భూమిలో మీకు దొరుకుతాయి. సో కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవ్వండి. విల్ గైడ్ యూ విత్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. సో సువర్ణ భూమిలో తీసుకున్నట్లయితే మా దగ్గర అన్ని వేరియంట్స్ ఆఫ్ ప్లాటింగ్ వెంచర్స్ ఉంటాయి. బోత్ అప్రూవ్డ్ ప్లాటింగ్ వెంచర్స్ ఉంటాయి, ఫార్మ్ ప్లాటింగ్ వెంచర్స్ ఉంటాయి. మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి, మీ ఇన్వెస్ట్మెంట్ని సేఫ్గా మా దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవుట్ చేయండి.